మీరు ఆల్రెడీ ఈ ప్లేస్‌ని విజిట్ చేస్తుంటే కామెంట్ చేయండి. హాయ్ హలో అందరికీ. ఇవాల్టి మన లాంగ్ వీడియో ఏంటి అంటే, మన చెన్నైలో ఉన్న కొలతూరు దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటది కదా! దానికి కింద బ్రిడ్జ్ కింద అయితే మనకొక లేక్ పార్క్ ఒకటి ఓపెన్ చేశారు రీసెంట్‌గా. సో, యాక్చువల్లీ ఈ పార్క్ ఏంటి అంటే, బ్రిడ్జ్ పైనుంచి వెళ్ళే వాళ్ళకి చాలా క్లియర్‌గా అయితే కనిపిస్తదనమాట. మేము చాలా సార్లు చూసాము. బట్ అది ఇంకా స్టిల్ కన్‌స్ట్రక్షన్‌లోనే ఉండింది కాబట్టి, వన్ టైమ్ వచ్చి చూసి రిటర్న్ వెళ్ళిపోయాము. ఓపెన్ కాలేదని చెప్పేసి. రీసెంట్‌గా ఒక 1 వీక్ బ్యాక్ అయితే ఓపెన్ చేశారు. సో, లైటింగ్స్‌తో ఇంకా చాలా అందంగా ఉందనమాట. ఈ వీడియో నేను తీసిన టైం వచ్చేసి ఎగ్జాక్ట్‌గా 4:00 అయితది. 2, 3 టైమ్స్ మేము వచ్చి వెళ్ళామని చెప్పాను కదా! సో, కన్‌స్ట్రక్షన్ 1 వీక్ బిఫోర్ ఓపెన్ అయిన తర్వాత మేము రావాలి అనుకోని కుదరలేదు. సో, ఈ వీక్ ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి మా పిల్లలు స్కూల్ నుంచి రాంగానే వెంటనే బయలుదేరేసామనమాట. 3:00 బయలుదేరితే మేము 3:30 రీచ్ అయిపోయామనమాట. సో, ఇక్కడ ఎంట్రీ అవ్వంగానే వాల్ పెయింటింగ్స్ మనల్ని మంచిగా అట్రాక్షన్ చేస్తాయి. ఎందుకంటే అవి 3డీ పెయింటింగ్స్. పిల్లలకి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అండి. అదేవిధంగా వాకింగ్ చేసే వాళ్ళకి, పెద్దవాళ్ళు కొంచెం రిలాక్స్‌గా, పీస్‌ఫుల్‌గా ఉండడానికైతే బావుంటుంది. మీరక్కడ చూసారంటే నేను చెప్పిన బ్రిడ్జ్ అదే అనమాట. ఆ బ్రిడ్జ్ పైనుంచి వెళ్ళే వాళ్ళకి చాలా క్లియర్‌గా పార్క్ ఒక పైనుంచి మంచిగా కనిపిస్తది. సో, ఇక్కడున్న ప్లాంట్స్ అన్నీ గూడా అన్నీ ఒరిజినల్సే. సో, అక్కడక్కడ కొంచెం ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే మనకు పెట్టారు. సో, మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే, ఆ వాల్‌కున్న 3డీ పెయింట్ అనమాట. అవి షూట్ చేస్తున్న టైంలో మనకి వర్షం అయితే పట్టేసింది. కొంచెం అయితే బ్రేక్ తీసుకున్నాను. ఫోటో షూట్స్ చేసే వాళ్ళకి ఇక్కడ చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మేము వెళ్ళే టైంకి ఆల్రెడీ ఎవరో ఒక అమ్మాయిని పెట్టి ఇక్కడ ఫోటో షూట్ అయితే చేసుకుంటూ ఉన్నారు. బ్యాక్‌గ్రౌండ్ చాలా బావుందనమాట. అదేవిధంగా బర్త్‌డే బాయ్‌కి కూడా ఒక ఫోటో షూట్ అయితే అక్కడ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఎర్లీగా వస్తే జనాలు కొంచెం తక్కువగా ఉంటారని చెప్పేసి వాళ్ళు ముందుగా వచ్చి ఫోటో షూట్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈవినింగ్ అయ్యే కొద్దీ క్రౌడ్ అయితే ఎక్కువైపోతారని చెప్పేసి కొంచెం బాగా అట్రాక్షన్‌గానే ఉంది. ఇక్కడ ఈ చెరువు చూసుకుంటూ మనం వాకింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. అసలు ఈ పార్క్‌కి కొంచెం ఎల్ షేప్‌లో ఉన్నట్లు నాకనిపిస్తది. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే ఫోటోస్ తీసుకోవడానికి అందరికీ బాగా యూజ్ అవుతదండి. నేను చెప్పాను కదా! ఎల్ షేప్ అని చెప్పేసి. ఇంకొంచెం లోపలికి అలా వెళ్ళామంటే ఇంకొక ఆర్చ్ టైప్‌లో వస్తదనమాట. అక్కడైతే డక్స్ చాలా ఉన్నాయి. మోస్ట్‌లీ స్టార్టింగ్ నుంచే ఉన్నాయి. బట్ అక్కడ నేను కవర్ చేయలేదు. సో, లోపలికొచ్చాక ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట. ఒక 50 డక్స్ దాకా వదిలిపెట్టారక్కడ. అక్కడ నుంచి ఇంకొంచెం లోపలికెళ్ళామంటే అక్కడ ఇంకొన్ని వాల్ పెయింటింగ్స్ ఉన్నాయి. అవి కూడా 3డీ టైపే. పిల్లలకి చాలా బావుంటదనమాట. అక్కడ నిలబెట్టి ఫోటో తీయడానికి కానీ, ఇంకేదైనా ఫోటో షూట్స్ చేసుకోవడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా పెద్దలు అక్కడక్కడ కూర్చోవడానికి సిట్టింగ్స్ కూడా చాలా బాగా మనకు ఏర్పాటు చేశారు. నేను చెప్పాను కదా! ఆర్చ్. ఈ ఆర్చ్ చాలా బావుంది. ఇక్కడ నిలబడి ఫోటో తీసుకోవచ్చనమాట. సిట్టింగ్స్ చెప్పాను కదండీ! అక్కడక్కడ మంచిగా టేబుల్స్ వేశారు, కుర్చీలున్నాయి. అదేవిధంగా ఈ మారి వాల్‌తో కట్టిన స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం అక్కడక్కడ రిలాక్స్ అవ్వుకుంటూ కూర్చోవచ్చు. అలాగే ఇంకొంచెం ముందుకెళ్ళామంటే లోపల పెద్దవాళ్ళు ఆడుకోవడానికి సీక్రెట్ ఉయ్యాలైతే ఉందన్నమాట. యాక్చువల్లీ ఇది నేను గెస్ చేయలేదు. ఏంటి అంటే స్టార్టింగ్ మనకి ముందర చూపించాను కదా! అక్కడైతే చిన్న పిల్లలు ఊగడానికి, ఇక్కడైతే ఏకంగా పెద్దలే కూర్చొని ఊగేస్తున్నారు. సో, చాలా బావుంది. అంటే కపుల్స్ ఎవరైనా వచ్చి కొంచెం వీడియోస్ తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ చాలా బావుంటుందని నేను అనుకుంటున్నాను. మీలో ఆల్రెడీ ఎవరైనా ఈ పార్క్ విజిట్ చేసుంటే నాకు కంపల్సరీ కమెంట్ అయితే చేయండి. నేనైతే ఫస్ట్ టైమ్ రావడము, వచ్చి రాంగానే వీడియోస్ ఎందుకు తీస్తున్నావు మళ్ళీ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు కవర్ చేసుకోవచ్చు కదా! అని చెప్పి మా వారు అంటున్నారు. సో, నేను అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి కవర్ అయితే మొత్తం చేస్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ జల్లికట్టు టైప్‌లో ఒక ఎద్దు, అలాగే దాన్ని పట్టుకున్న మనిషి ఇలా ఉంటుంది కదా! దాని స్టాచ్యూ అయితే చాలా ఒరిజినల్‌గా చేసినట్లే చాలా బాగా చేశారు. మనకి బయట నుంచి ఎఫెక్ట్ ఇలాగే అనిపిస్తుంది. మనకు ఎంట్రీ లోపలికి వచ్చిన తర్వాత మనకు ఫుడ్ ఏంటి ఎట్లా అంటే మళ్ళీ బయటికి రావాలండి. అక్కడికొచ్చామంటే మనకు కావాల్సిన ఫుడ్ ఐటెమ్స్ అన్నీ ఆ బ్రిడ్జ్ కిందనే వాళ్ళు అమ్ముతూ ఉంటారు. మనకు కావాలంటే లోపలికి తీసుకెళ్ళొచ్చు. లేదంటే అక్కడే నిల్చుకొని కూడా మనము తినేసేయొచ్చనమాట. ఫుడ్‌కైతే ఎలాంటి ఇబ్బంది లేదు. పిల్లలైతే నాకు తెలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే ఇది రీసెంట్‌గా ఓపెన్ చేసిన పార్క్ కాబట్టి అక్కడ పీకాక్‌తో ఒక స్టాచ్యూ ఉంటుంది. అది కూడా చాలా బావుంటుందనమాట. అలాగే వీణ, కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ అయితే మనకక్కడ సౌండ్ ఇన్‌స్ట్రుమెంట్స్ పెట్టింటారు. సో, దాన్ని బట్టి కూడా పిల్లలు ఇదేంటి అని చెప్పి తెలుసుకోవచ్చనమాట. అదేవిధంగా ఇంకొంచెం ముందుకెళ్ళామంటే ఆ సైడ్ కూడా మనకు వాకింగ్ చేయడానికి ఒక 2 ఉయ్యాల, అదేవిధంగా వాకింగ్‌కి ప్లేస్ కూడా ఉందనమాట. మీరు చూస్తుంటే అక్కడ పైన బ్రిడ్జ్ ఉంటది గదా! ఆ బ్రిడ్జ్‌కి దగ్గరగానే ఈ పార్క్ అయితే వస్తది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. చాలా బావుందని నేను అనుకుంటున్నాను. అడ్రెస్ కూడా చాలా ఈజీ అండి. రెట్టేరి అన్నా చెప్పొచ్చు. లేదంటే కొల్తూరు నియర్ బై పార్క్ అని అంటే కూడా ఈజీగా అక్కడికి మనమైతే రీచ్ అయిపోవచ్చు. ఆటో, ర్యాపిడో మనం ఏది బుక్ చేసుకున్నా కూడా ఈజీగా అయితే మనం వచ్చేయొచ్చు. వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అలాగే చెన్నైలో మీకేదైనా ఏరియా కవర్ చేయాలి అంటే నాకు కామెంట్ చేయండి. దాన్ని నేను ట్రై చేస్తాను కవర్ చేయడానికి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా 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 థాంక్స్ అండి. బై బై.